యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమం వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఓ విశ్వాసి నీ భక్తికి ఆధారం ఏంటి అనేటువంటి అంశం మీద మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసి యొక్క భక్తికి ఆధారం ఏంటంటే మొట్టమొదట విశ్వాసము, ప్రేమ, సహనము, ఓర్పు, సత్యవాక్యంలో జీవించుట, మంచి క్రియలు కలుగుట, విధేయత కలిగి జీవించుట, తర్వాత శ్రమ. భక్తికి ఆధారము డబ్బు కాదు, బంగారము కాదు, లేకుంటే వివాహమైతే నేను ప్రభువుని నమ్ముకుంటా అని చెప్పడం కాదు, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తే ప్రభువుని నమ్ముకుంటా అని చెప్పడం కాదు. అంటే భక్తికి ఆధారము ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆధారం చేసుకోకూడదు, శరీర సంబంధమైనటువంటి భక్తికి ఆధారము కాదు. కానీ భక్తికి ఆధారం ఏంటి అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటల వలన కలుగును. ఒక వ్యక్తికి విశ్వాసం కావాలండి. ఆ విశ్వాసము ఎలా కలుగుతుందంటే క్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి మాటలు వినటం వలన అతనికి విశ్వాసం కలుగుతుంది. భౌతిక సంబంధమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ, అనేక గొప్పవారు ఉన్నప్పటికీ వారి యొక్క మాటలు వినటం వలన మనిషికి విశ్వాసము కలగదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినటం వలన విశ్వాసం కలుగును. మళ్ళీ ఆ విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు మాత్రము ప్రేమ కలిగి ఉంటారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, యేసుక్రీస్తు నందు ఉండు వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మనిషికి విశ్వాసం అనేది ప్రయోజనకరమైనది. అందుకు యేసు ప్రభువారు కూడా ఆయన శిష్యులను, మీరు ఇంకా అల్ప విశ్వాసులు, ఎంతకాలం మీతో నేను సహించెదను, ఈ తరపుమైనటువంటి మూర్ఖపు విశ్వాసులారా మిమ్మల్ని ఎంతకాలం నేను సహించేదను అని యేసు ప్రభువారు పలుమార్లు ఆయన శిష్యులను గద్దించడం మనం చూస్తున్నాం. కారణమేమనగా వారి యొక్క అల్ప విశ్వాసమును బట్టి ఆయన వారిని గద్దించడం. మనిషి జీవితంలో అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడని విశ్వసించుట, ఆయన లోకరక్షకుడని, పంపబడినటువంటి వాడని, ఆయన ద్వారా మనకు నిత్య జీవము, పరలోకం ఉందని నమ్మటము, ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయనే మార్గము, సత్యము, జీవమని మరి ఒక మార్గము లేదని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇదే మాట పౌలు తిమోతికి చెప్పుచున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఉపదేశ సారం మీదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసమును నుండి కలిగే ప్రేమ. ఈ యొక్క ప్రేమ అనేది ఎలా కలుగుతుందంటే మంచి విశ్వాసము నుండి కలుగుతుందండి. ప్రేమ పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. అల్ప విశ్వాసము లేకుంటే ఈ తరపు మూర్ఖతరమైనటువంటి విశ్వాసము అలా ఉండకూడదు. విశ్వాసాల్లో 2 ఉన్నాయి. అల్ప విశ్వాసం ఒకటి, మూర్ఖపు విశ్వాసం ఒకటి. పాము వల్లే వివేకం కలిగి, పావురం వల్లే నిష్కపటం కలిగి జీవించాలి. యేసు ప్రభు వారిని నేను నమ్మానని చెప్పేసి నువ్వు రైలుకి ఎదురుగా వెళ్తే రైలు ఆగిపోదు, నువ్వే మరణిస్తావు. నీ విశ్వాసం ఎందుకు ఉపయోగపడాలనేది చూసుకోవాలి. యేసు ప్రభు వారిని నేను నమ్మానని చెప్పేసి నువ్వు మిద్దె మించి దూకితే కింద పడిపోయి చనిపోతావు. లేకుంటే యేసు ప్రభు వారిని నమ్మానని చెప్పేసి నీవు అగ్నిలో చేతులు పెడితే కాలకుండా ఉంటాయా? కాలుతాయి. విశ్వాసం ఎందుకు ఉంచాలంటే నిత్య జీవం పొందటానికి, ఆయన యందు మనకు రక్షణ కలుగుతుందని, పాపం నుండి విడుదల పొందుతామని, ఆయన మనకు విమోచకుడని, అందుకు ఆయన విశ్వసించాలి. మూర్ఖపు విశ్వాసం ఉండకూడదు. నేను క్రీస్తు ప్రభువారిని నమ్మాను, ఇక నాకేం కాదు, నేను ఎక్కడైనా తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు అనేటువంటి మూర్ఖపు విశ్వాసం ఉండకూడదు. అందుకే ప్రభు కూడా చెప్పాడు,
పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటము కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా నీవు జాగ్రత్తగా జీవించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఏ వ్యక్తి కూడా ఇష్టులై ఉండుట అసాధ్యము. అంత మాత్రాన విశ్వాసం ఒక్కటే కాదు. అందుకే ఈ మాటను యాకోబు కూడా అంటాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము మృతము, దయ్యములు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి వణుకుచున్నవి. నీకు విశ్వాసం ఒక్కటే కాదు, ప్రేమ ఉండాలి. విశ్వాసం ఎంతవరకు పనికి వస్తుందంటే ఆయన యొద్దకు నడిపించటానికి నీకు పనికి వస్తుంది విశ్వాసం. ఆ విశ్వాసం అనేది చివరి వరకు ఉండాలనా అంటే చివరి వరకు కూడా విశ్వాసం ఉండాలి. అంతవరకు కూడా విశ్వాసం అనేది నిన్ను మరలా ఎనుకకు వెళ్లకుండా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకుండా కాపాడేదే విశ్వాసము. విశ్వాసం అంటే నమ్మకం అన్నమాట. ఆయన యందు నమ్మిక ఉంచటము. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకు నేను యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచానండి, మళ్ళీ చనిపోయిన వారిని లేయమంటే లేస్తారంటే, నువ్వు చనిపోయిన వారిని లే అంటే ఎవరు లేరు, నువ్వు కూడా చనిపోతావు ఒక రోజుకి. అందుకే విశ్వాసం అనేది ముందు మనిషి అర్థం చేసుకోవాలి. అసలు విశ్వాసమును గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసుకోవాలి. విశ్వాసమును గురించి బైబిల్ ఏం చెబుతుందంటే రక్షణ పొందటానికి విశ్వాసం అవసరం. రక్షింపబడిన నీ రక్షణ కొనసాగాలి, అది బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అందుకే ఈ లేఖనం ఏం చెబుతుందంటే ఇజ్రాయేలీలో ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నడిచేటప్పుడు అరణ్యంలో వాళ్ళు ఎలాగా చనిపోయారో, చనిపోయినప్పుడు దేవుడు మోషేకి ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి పెట్టమన్నప్పుడు వాళ్ళందరూ ఆ సర్పం వైపు చూస్తున్నప్పుడు వారందరూ బ్రతికింపబడింది. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించేది ఎందుకంటే నిత్య జీవం పొందినట్లు. ఆయన మృతులలో నుండి మన కొరకు లేపబడింది ఎందుకంటే మనలను పాపులుగా ఉండకుండా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మృతులలో నుండి మన కొరకు లేపబడి ఉన్నాడు. అందుకు నిత్య జీవము కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండమంటున్నాడు పౌలు తిమోతితోటి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను. విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందంటే రక్షణకు సంబంధించినటువంటి జ్ఞానము కలుగుతుంది. అంతేకాదండి, ఆ యొక్క లేఖనముల యందు నీవు విశ్వసించాలి. విశ్వాసం అంటే లేఖనములను విశ్వసించువాడు క్రీస్తును విశ్వసించి ఉన్నాడు. నీవు లేఖనముల యందు విశ్వాసం లేదంటే క్రీస్తునందు నీకు విశ్వాసం లేనట్టు. అందుకే పౌలు తిమోతికి ఏం చెప్తున్నానంటే నీవు బాల్యము నుండి దేవుని యొక్క శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవు ఎరిగి ఉన్నావు, వాటిని నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నావు కాబట్టి ఆ సంగతుల యందు నీవు నిలుకడగా ఉండమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అయితే ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తికి ఆధారము విశ్వాసం ఒక్కటే కాదు, మంచి ప్రవర్తన నీ భక్తికి ఆధారము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంటున్నాడండి. భక్తికి ఆధారము విశ్వాసం ఒక్కటే కాదంట, నీ బోధ కూడా నీ భక్తికి ఆధారము. నువ్వు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్నావా, లేకుంటే కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వ్యర్థమైన మాటలు, చక్కని మాటల చేత నీ భక్తికి ఆధారం అవి కాదు. నీ భక్తికి ఆధారము సత్యవాక్యము. సత్యవాక్యమందు నీవు నిలిచి ఉండాలి.
నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును కూడా అన్నాడండి. నీవు మంచి ఉద్దేశము కలిగి ఉండాలి. తర్వాత నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును అంటున్నాడు పౌలు గారు. అందుకేనండి పౌలు గారిని ఆయన విశ్వాసము అందు ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తి, ప్రేమను, ఓర్పును. పౌలులో ఉన్నటువంటి ప్రేమ, ఓర్పు ఏంటంటే పౌలును పలుమార్లు కొట్టినప్పటికి కూడా వాళ్ళని అసహించుకోలేదండి. అది నీ భక్తికి ఆధారం. ఏంటంటే ప్రేమ కూడా నీ భక్తికి ఆధారం. ప్రేమ అనగా సహనము, ఓర్పు, ఈ రెండు నీ భక్తికి ఆధారం కావాలి. పౌలును పలుమార్లు కొట్టినప్పటికి కూడా ఆయన వారి దగ్గరికి వెళ్ళి మరలా వారిని ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటనేది బైబిల్లో. నిన్ను హింసించు అని, బాధపెట్టు అని, అసహించుకున్న వాడిని ప్రేమించాలి. నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా వారిని క్షమించేటువంటి మనసు పెట్టుకోవాలి. కానీ నీ హృదయంలో ఒక రకమైనటువంటి గ్రడ్జ్ అనేది పెట్టుకోకూడదు. అందుకే బైబిల్ కూడా మీరు చిన్నపిల్లల లాంటి హృదయం కలిగి ఉండాలి. నిన్ను ఒకవేళ భయంకరంగా నిన్ను హింసించినప్పటికి కూడా నీవు వారిని క్షమించాలి. దేవుడు ఆ మనసు నాకు ఇచ్చిండు, నేను గొప్పవాడిని కాదు అని నేను చెప్పుకోలేను, కానీ నన్ను చాలామంది హింసించారండి, చాలా బాధ పెట్టారు, చనిపోయేంతగా బాధ పెట్టారు. కానీ నేను ప్రభువును బట్టి వారిని క్షమించాను. మనిషి సహనానికి మించి నన్ను బాధ పెట్టారు, సహనమునకు మించి ఏడిపించారు. నేను పలుమార్లు వారు పెట్టిన బాధ, హింసకి నేను చాలాసార్లు ఏడ్చాను కూడా, కానీ నేను వారిని నిజంగా క్షమించాను. మనిషి భక్తికి ఏంటంటే ఆధారము ప్రేమ, ఓర్పు, సహనము, ఈ రెండు కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేనటువంటి వ్యక్తి గలగల మోగేటువంటి కంచువలే ఉంటాడట. ఓర్పు అనేది మనిషికి ఏమి నేర్పిస్తుందంటే ఒక మంచి జీవితంలో మంచి ప్రవర్తనను నడిపిస్తుందండి. ఓర్పు లేనటువంటి వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి జీవించలేడు. ఆ ఓర్పు అనేది మనిషికి అవసరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మేము ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుంది. ఎలా అప్పగించుకున్నా అంటే ఆయన మన కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు. మంచి నడవడిక, క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడిచాడో అలా నడవాలని బైబిల్ చెబుతుంది. నీ నడక సరిగ్గా ఉండాలి. నడక అంటే భౌతిక సంబంధమైనటువంటి నడక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి నడక. ఎదుటివానికి బోధించేటువంటి వ్యక్తి తను బోధించుకోవాలి. ఇతరులకు నేర్పించేటువంటి వ్యక్తి తను నేర్చుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి, సహనము, ఓర్పు కలిగి ఉండాలి. అవి నీ భక్తికి ఆధారము. తర్వాత మూడోది క్రియలు, మంచి క్రియలు కలిగి ఉండాలండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపట క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఏమంటున్నారండి? నీ భక్తికి ఆధారం ఏంటంటే నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇవన్నీ కావాలి భక్తికి ఆధారము. క్రియలు కావాలి, ప్రేమ కావాలి, విశ్వాసం కావాలి, నువ్వు చేసే మంచి పరిచర్య కావాలి, మంచి సహనము కావాలి. అందుకే చూశారండి, పాత నిబంధనలో ప్రవక్తలను రంపములతో కోస్తున్నప్పటికి కూడా క్రీస్తు ప్రేమ వారిలోంచి వెళ్ళిపోలేదు. అందుకే పౌలు అంటాడు రోమీలకు రాసినటువంటి పత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయి వాడెవడు? శ్రమ అయినా, కరువైనా, హింస అయినా, ఉపద్రవమైన ఈ లోకంలో నుండి క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాసేది ఏమీ లేదంటుందండి. మనిషికి కావాల్సింది సహనము, మంచి క్రియలు కావాలి. నీ క్రియలు సరిగ్గా ఉండాలి. అందుకే మనము లోకానికి జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ఉన్నప్పుడు మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మన ప్రవర్తన విషయంలో కానీ, మన క్రియల విషయంలో కానీ. నీ క్రియలే సరిగ్గా లేకుంటే నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండలేవు. అందుకు క్రీస్తు కూడా మన కొరకు మాదిరిగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం చెబుతుంది నీ క్రియలు సరిగ్గా ఉండాలని. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో,
సార్దిస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. పేరైతే నీవు జీవించుతున్నావు కానీ నువ్వు మృతుడు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీ క్రియలు చెడ్డవెంట. నీ క్రియలు దేవుడు చూస్తాడండి. కొర్నేలి విశ్వాసమే కాదు, తన క్రియలు కూడా దేవుడు చూశాడు. దేవుడు నిన్ను చూడలేదు అనుకోవద్దు. యోసేపు పోతిఫరు భార్య యోసేపును బలవంతం చేస్తున్నప్పటికీ యోసేపు అంటాడు, నా దేవుడు నన్ను చూస్తుండగా నేను ఎలా తప్పు చేస్తానన్నాడు. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు మర్చిపోవో అప్పుడు నీ క్రియలు సరిగ్గా ఉంటాయి. నువ్వు తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు, లేకుంటే అబద్ధం ఆడేటప్పుడు, మోసం చేసేటప్పుడు నిన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావు, కానీ ఒక ఆయన ఉన్నాడు పరలోకంలోంచి, ఆయన చూస్తుంటాడు. చాలామంది పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు బ్రైబ్ తీసుకునేటప్పుడు, లంచాలు తీసుకునేటప్పుడు సీక్రెట్గా లంచాలు తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ దేవుడని ఆయన చూస్తున్నాడు. అందుకని నీ క్రియలు సరిగ్గా ఉండాలి. తర్వాతది విధేయత కలిగి జీవించాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. మనిషికి విధేయత ఎప్పుడు వస్తుందంటే శ్రమ ద్వారా వస్తుందండి. అందుకే శ్రమ ద్వారా విధేయత వస్తుంది. ఆయన కుమారుడై ఉండి, యేసుక్రీస్తు ప్రభువు కుమారుడై ఉండి శ్రమ ద్వారా ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. అవిధేయత వలన కాదు. అవిధేయత వలన మనిషి నాశనమైపోతాడు. మనిషికి విధేయత కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఆ విధేయత శ్రమ. బంగారమును నీవు ఎప్పుడైతే కరుగబెడతావో ఆ కరుగ పెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రియాలిటీ అనేది బయటపడుతుంది. అదే బంగారము గిన కరగబెట్టకుంటే దాంట్లో ఉన్నటువంటి రియాలిటీ అనేది బయటపడదు. అలాగే దేవుడు మనిషికి ఎందుకు శ్రమలు పెడతాడంటే విధేయత నేర్చుకోవటానికి. దేవుడు కావాల్సినటువంటి శ్రమలే పెడతాడు, ఎక్కువ కాదు. యోబుకు కూడా శ్రమలు పెట్టాడు. చాలా సహనము కలిగినటువంటి వ్యక్తి. ఈ యొక్క అవిధేయత వలన నీ భక్తికి ఆధారము అవిధేయత కాదు, విధేయత. ఆ అవిధేయత వలన చూడు ఎలా చనిపోయారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3:17 ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెనో పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిను. ఎలా రాలిపోయాయండి? అరణ్యములో వారి శవములు రాలిపోయినాయి ఇజ్రాయేలీలు. కారణము వారి అవిధేయత వలన. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. వాళ్ళు ఎవరట? అవిధేయులు. 40 సంవత్సరములు వారు దేవుని యొక్క కార్యములు అరణ్యంలో చూశారు. ప్రతిదినము వారు మన్నాను తినేవాళ్ళు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడై ఉండి 40 సంవత్సరములు నడిపించి వాళ్ళ చెప్పులు కూడా అరుగలేదంట. దేవుడు అంతగా తోడై ఉన్నా కూడా వారి అవిధేయత వలన వారు అరణ్యములో శవములు రాలిపోయినాయంట. అలాగా కారణము అవిధేయత వలన. అయితే నీ భక్తికి ఆధారం ఏంటంటే విధేయత కలిగి జీవించాలి. విధేయత అంటే నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవటము, దేవునికి సంపూర్ణముగా లోబడటము. దేవునికి సంపూర్ణముగా లోబడటం అంటే అర్థము దేవుని వాక్యమునకు నీవు లోబడి జీవించటము. అది విధేయత. చివరిగా ఏంటంటే నీ భక్తికి ఆధారము శ్రమ. శ్రమ ఎలా అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో నువ్వు బ్రతకాలనే, మంచి భక్తితో బ్రతకాలంటే వారందరూ హింస పొందుతారట. ఆ హింస, శ్రమ అనేది నీ భక్తికి ఆధారం. చాలామంది ఏమంటారంటే మనిషి భక్తికి ఆధారము స్వస్థత, అద్భుతాలు, ప్రార్థన చేస్తే బ్యాంక్ అకౌంట్లోకి రావటము, లేకుంటే కొబ్బరి నూనె డబ్బాలను ఆధారం చేసుకోవటము, కచ్చీపులను ఆధారం చేసుకోవటము, లేకుంటే క్యాలెండర్ను ఆధారం చేసుకోవటము, క్యాలెండర్ను పట్టుకుంటే స్వస్థతని చెప్పటము, లేకుంటే
వాళ్ళ భక్తికి ఆధారము ఈ మధ్యకాలంలో ఉన్న కార్పొరేటు సిద్ధాంతం ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చి దేవుడు నేను అత్యధికముగా ఆశీర్వదించిన ఆ వాగ్దానం ఒక్కటి పట్టుకొని ఇది నాకు దేవుడు ఇచ్చాడని చెప్పుకోవడము, ఇవన్నీ నీ భక్తికి ఆధారం కాదు. నీ భక్తికి ఆధారము ఏంటి? మంచి వివాహము, మంచి అబ్బాయి దొరికితే అది నీ భక్తికి ఆధారం అనుకోవటము, లేకుంటే నీ శాలరీ జీతం పెరిగితే దేవుడు నీ పైన కనికరపడ్డాడు, అవన్నీ నీ భక్తికి ఆధారం కాదు. నీ భక్తికి ఆధారము మంచి విశ్వాసము, మంచి నడవడిక, ప్రేమ కలిగి, సహనము కలిగి, మంచి క్రియలు కలిగి, విధేయత కలిగి, శ్రమ కలిగి జీవించటమే నీ భక్తికి ఆధారము. మనిషికి శ్రమ అనేది పరిపూర్ణునిగా చేస్తుందండి. పౌలుకి అన్ని శ్రమలు పరిచర్య ప్రారంభించిన కాంచి శ్రమే అతనికి. అతను పరిపూర్ణునిగా చేసింది పౌలుని. ప్రవక్తలు అంతేనండి. ప్రవక్తలు కూడా పాత నిబంధనలో వారంతా కూడా శ్రమ అనుభవించారు పరిపూర్ణులు కావటానికి. అందుకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడం ఎలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలను కదా. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడానికి సిగ్గుపడకూడదు. ఈ మెసేజ్ నా భార్య తయారు చేసి ఇచ్చిందండి. నా భార్య పేరు కొనతం శ్రావణి రెడ్డి. తను నాకు, ఓ విశ్వాసి, నీ భక్తికి ఆధారం ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచేయండి. చాలామంది నేటి దినములలో వారి భక్తికి ఏదో కొబ్బరి నూనె డబ్బా అని, లేకుంటే కచ్చీపులని, మంచి మార్క్స్ వస్తే ప్రభువుని నమ్ముకుంటామని, లేకుంటే వివాహము జరిగితే, అప్పులు పోతే, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ మనుషులు భక్తికి ఆధారం అనుకుంటున్నారు. లేకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి మంచి లాభాలు వస్తే ప్రభువుని నమ్ముకుంటాము, లేకుంటే పిల్లలు పుడితే ప్రభువుని నమ్ముకుంటాము, ఇటువంటి అన్నీ ఆధారం చేసుకుంటారు. అది వారి భక్తికి ఆధారము కాదని అనే రీతిగా నా భార్య మళ్ళీ ఈ యొక్క అంశాన్ని ప్రజలకు తెలియచేయండి, అనేకులు మళ్ళీ ఇటువంటి అసత్యంలో ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఒక 2 పేజీలు ఈ అంశాన్ని తయారు చేసి నాకు ఇవ్వటం జరిగింది. 2 పేజీలు గల అంశము నాకు తెలియజేసింది. మళ్ళీ సహోదరులారా, నీ భక్తికి ఆధారం ఏంటంటే శ్రమ పడని వాడు క్రైస్తవుడు కాదు. అయ్యో, నేను శ్రమ పడకుంటే, స్వార్థ ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు. సంతోషంగా ప్రభువుని నమ్ముకుంటే సంతోషము, నీ అప్పులు, సమస్యలు, బోధలు ఇవన్నీ పోతాయనేది కాదు. శ్రమ అనుభవించాలి. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. దేవునికి నీ అవసరములు ఏవి కావాలనో అవి తెలుసు. శ్రమలో ఆనందము దొరుకుతుంది. ఈ లోకాన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ భక్తికి ఆధారం ఏంటంటే చివరిగా దేవుని యొక్క వాక్యము, సత్యవాక్యము నీ భక్తికి ఆధారం చేసుకో. సత్యవాక్యాన్ని తెలుసుకోండి, సత్యవాక్యాన్ని నేర్చుకోండి, అందరికీ తెలియచేయండి. అందరికీ వందనాలు. ఆమేన్.